వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేసిన నా బాబు అయితే లేచి పడుకోడు అస్సలు. చూడండి కూర్చోడు. సో ఇట్లా ఆడతాడు అనమాట, ఇట్లా గెంతనే అంటాడు. సరే, ఇప్పుడైతే తోటలోకి వచ్చామన్నమాట. మా గార్డెన్లోని గోరింటాకు తీద్దామని వచ్చాము. అయితే మా అత్తయ్య అయితే గోరింటాకు తీస్తున్నారు. చాలా డేస్ అయింది గోరింటాకు పెట్టుకోలేదనేసి మా చెట్లు అయితే తీద్దామని అనుకున్నాము. ఇవాళైతే పెట్టుకుంటాం అనుకుంటున్నాము. మా తాతమ్మ అయితే ఇక్కడ నూరుతున్నారు అనమాట, అంటే చేయితోని. అప్పటి రోజుల్లో ఎక్కువగా చేయితోనే నూరేసి పెట్టుకుండేవాళ్ళు కదా, వాళ్ళకి చాలా అలవాటు. మా అత్తయ్య అయితే కండలు పడుతున్నారు ఇక్కడ. గోరింటాకు పెట్టుకుందామని ఆకైతే తీసాము. మా నాన్నమ్మ అయితే నూరుతున్నారు అనమాట చేయితోని. సో పదండి, అయిపోయిందేమో చూద్దామా. గోరింటాకు అయితే నూరేశారనమాట మా నాన్నమ్మ. అయితే ఇప్పుడు నేను పెట్టుకోను తర్వాత. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాబుకి అయితే పడుకోబెట్టేశాను అనమాట. నేను వంట కంప్లీట్ చేశాను. రైస్, పప్పు, ఇంకా పకోడీ కర్రీ చేశాను. టిఫిన్కి ఉప్మా చేసి తినేసాం అనమాట. సో గోరింటాకు అయితే మా నాన్నమ్మ నూరారనమాట. అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. నా బాబు లేచిపోతాడు అనేసి ఇప్పుడు పెట్టుకొని తర్వాత చూసి పెట్టుకుంటాను. అయితే కుకింగ్ కంప్లీట్ అయిపోయింది. బేబీస్వి బట్టలు మనం క్లీన్ చేసుకొని కొంచెం ఎండలో ఆరబెడితే చాలా అంటే మంచిది. బ్యాక్టీరియా సెట్ ఉన్నా ఉండవు. ఎండలో వేస్తే చాలా మంచిది. సో ఇంట్లో నేను నైట్ టైం ఎండబెడతాను, మార్నింగ్ టైంలో బయట వేస్తాను. బాబు కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. బాబు అయితే లేచిపోయాడు. నేను తన కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ నేను లంచ్ చేసేస్తాను, తర్వాత నా బాబుకి తినిపిస్తాను. కొంచెం చల్లారాలి కాబట్టి ఆ టైంలో నేను భోజనం రైస్, పకోడీ కర్రీ, వంకాయ కర్రీ, శనగలు అండ్ పచ్చడి అండ్ పప్పు అనమాట. సో నేను ఫస్ట్ లంచ్ అయితే చేసేస్తాను. తినిపించేసాను. సో ఫ్రెష్ అప్ చేయించాలి. ఇంకా హాయ్ దిస్ వజ్జే లేచే కదమ్మా నువ్వు. ఏ ఫ్రెష్ అవుతావు యశు? అమ్మ యశు పాట ఎలా పాడుతున్నా? పాట పాడి యశు, పాట పాడి. తాత అని చెప్పు, తాత అని చెప్పు. ఎలా చెప్తున్నా? తాత 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 పాట పాడి పాడు. అత్త అత్త యశు నువ్వు హ్యాండ్ షేక్ ఇవ్వ నాకు. యశు హ్యాండ్ షేక్ ఇవ్వ. హ్యాండ్ షేక్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ చేసిన బాయ్. మా జోజి ఎలా చేస్తున్నాను? జోజి ఎలా చేస్తున్నావు? జోజి. బాబుకైతే ఫ్రెష్ అప్ చేయించేసాను. నాకు చాలా నిద్ర వస్తుంది, కానీ నన్ను పడుకోనివ్వడు, డిస్టర్బ్ చేస్తాడు. రిషు ఫ్రెష్ అయిపోయామమ్మా. హాయ్ చెప్పు. హాయ్ మళ్ళీ హాయ్. పురుపురు చేసి పురుపురు. సో ఫుడ్ కూడా పెట్టేశాను, బట్ పడుకోడు. మార్నింగ్ ఎంతకు లేచి చేసు 1 అవర్ పడుకున్నాడు అంతే, మరి పడుకోలే. రిషి ఇదేంటి బనేను? పాయగాడు బనేన్లా ఉంది. రిషి మా హాయ్ చెప్పు. హాయ్. నేను కూడా ఫ్రెష్ అయిపోతాను అనమాట ఇప్పుడు. జుజ్జు వెళ్దాం. జుజ్జు. సో నేనైతే మేకప్ అవుతున్నాను. బాబు అయితే కింద కూర్చోడంట, దానికి ఎత్తుకొని ఉండాలంట. జేసి నువ్వు కింద కూర్చొప్తే ఎలాగా? లిప్స్టిక్ హాలత్ ఎట్లా చేసాడు మా జస్సు. ఎక్కడుందో తెలీదు. ఇది ప్రౌడ్ నేను జస్సు. ఇప్పుడేం చేద్దాం? నీకు ఎత్తుకొని తిప్పాలి.
కదా. మా జస్సుకి ఎత్తుకొని తిప్పాలి తనకి, ఇంకేమవుతుంది ఎత్తుకొని తిప్పాలి అంతే. ఏంటి లాగెత్తాం అదా. అయితే నీట్గా సర్ది పెట్టేసాను అనమాట. ఇవి అయితే ఇంకా ఆరబెట్టాలి బట్టలు. జస్సు సే హాయ్. హాయ్. నిద్ర వస్తుంది కానీ పడుకో. దుష్టు అవుతున్నారు మీరు. అవుతున్నారా? లేదు లేదు కదా. లేదు మీరు దుష్టు అవ్వట్లేదా? పోను పోను యశు పోను పోను లేదు, మంచి పిల్లలు మీరు ఏందా. ఇప్పుడు ఇలా కూర్చోబెట్టానా, తనేమో పాస్ పోస్తాడు. ఇదే అవుద్ది. సో నేను డైపర్ ఎనీ టైం వేసి ఉంచను, ఓన్లీ నైట్ టైం వేస్తాను. అది మళ్ళీ ఇప్పుడు వేస్తాను, లేకపోతే లేదు. దాన్ని సూ చేయంటే సూ చేస్తాడు. అంటే ఎవ్రీ 15 minutes 20 minutesకి తీసుకొని వెళ్తే 15 minutes 20 minutes తీసుకొని వెళ్తే తను సూ చేయంటే సూ చేస్తాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సరదేనా, ఇప్పుడు అన్నీ లాగుతాడు అనమాట. ఇవన్నీ మొత్తం లాగేసి పడేస్తాడు. యశు గంధాది ఇది నోట్లెక్క. దుష్టు అవుతుంది కదా, చెప్పు. దుష్టు అవుతుంది లేదు చెప్పు. ఇప్పుడు ఎవరు చెప్పిన మాట తను విండు, తన ఆట తనది. మొత్తం గొలికిసి నోట్లో పెట్టుకుంటాడు అవంతా. యశు నువ్వు కృష్ణుడా? యశు నువ్వు కృష్ణుడా? అయితే ఇప్పుడు పడుకున్నాడు. అది ఇంకా ఫుల్ నిద్ర కాదు, ఇప్పుడు లేచిపోతాడు మళ్ళీ. మార్నింగ్ నుంచి ఇప్పుడు పడుకున్నాడు తను. ఇంకా నా పనులన్నీ ఉన్నాయి, పనులు చేయాలి. ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, అవన్నీ ఉతకాలి. ఇప్పుడు తను పడుకున్నట్టు నా పనులన్నీ చేసేసుకోవాలి ఇప్పుడే. గిన్నెలన్నీ తోమేసాను. బాబు కోసం హాట్ వాటర్ పెట్టాను అనమాట. ఇప్పుడు నేను గోరింటాకు పెట్టుకుంటాను. లేవక ముందే నేను పెట్టేసుకోవాలి. ఒక 1 hour 2 hours తను పడుకుంటేనే గోరింటాకు పెట్టుకోగానే. బట్ పెట్టేసుకున్నాను. లేచిపోయాడంటే అంతే సంగతులు. ఇకనా చూడండి, మీకు చెప్తుండగానే తను లేచిపోయాడు. రిషి ఇప్పుడు నేను హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి వచ్చింది. పెట్టుకున్నాను, 20 minutes అయింది. బాబు లేచిపోయాడు. చూడండి లేచిపోయాడు. తీసాను, సరిగ్గా పండలేదు. ఇప్పుడు ఎత్తుకోవాలి తనకి. డా ఇదిగోటి. అవునా? గోటి యశు అన్న విశాల్ ఏం వెళ్ళిపోతున్నావు? సో ఇప్పుడు బజ్జు లేచాడు నా బాబు. హాయ్ చెప్పు. ఉప్మా అండ్ ఇడ్లీ అండ్ పన్నీర్ పకోడా బయట నుంచి తెచ్చింది. ఉప్మా ఒకటి నేను చేశాను. సో నా బాబు అయితే వాళ్ళ పప్ప దగ్గర ఆడుకుంటే ఫాస్ట్ తినేసి తనకు ఫుడ్ పెడతాను. పాలు ఇచ్చాను, నేను తిన్నాక తనకు ఫుడ్ పెడతాను అనమాట. బాయ్ చేసి చేసాడు. Please like and subscribe to my channel. Thanks for watching. Thank you guys. రేపు మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.